గాయ్స్ సో మీషో నుంచి తీసుకున్న డ్రెస్సెస్ని నేను క్రియేటివ్గా ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది ఇది ఎపిసోడ్ 1 అండి. సో మీషో నుంచి తీసుకున్న సింపుల్ డ్రెస్సెస్ని నేను ఎలా స్టైల్ అవుట్ చేశాను అనేది ఈ కాన్సెప్ట్ అండి. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ 1. సో కంటిన్యూస్గా ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తుంటాయి. సో నేనైతే మీషో నుంచి ఒక ప్లెయిన్ కుర్తా సెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి 280కే వచ్చింది. సో నేను వచ్చేసి ఇది డ్రెస్ అండ్ ప్యాంట్ వచ్చింది, కుర్తీ అండ్ ప్యాంట్. ఇది వచ్చేసి నేను ప్లెయిన్ బ్రౌన్లో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీని నెక్కి, హ్యాండ్స్కి అండ్ బాటమ్కి వచ్చేసి నేను లేస్ అనేది పేరప్ చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న లేసెసే నేను ఇంట్లో ఉన్నవి దాంతోనే చేస్తున్నాను. పర్చేస్ చేసినా కూడా ఈ లేస్ మినిమం మనకు మీటర్ 10 to 20 ఉంటుంది అంతే. సో దీన్ని వచ్చేసి నేను పాకిస్తానీ డ్రెస్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నెక్కి ఇలాగా మొత్తం స్టిచ్ చేసేసి ఇక్కడైతే స్టోన్స్ అన్నీ నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇది టోటల్గా ఆప్షనల్, మీకు కావాలంటే ఫిక్స్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎక్స్ట్రా బాగుంటుందనేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఈ స్టోన్స్ అన్నీ మనము ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా క్రియేట్ చేసేది అప్ టు యూ అండి. మీకు సింపుల్ కావాలంటే సింపుల్గా, లేకపోతే లేదు. సో ఇలాగ నేను నెక్ పార్ట్ అంతా ఫినిష్ చేసుకున్నాను. చూడండి, నార్మల్ లేస్కి అండ్ ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకున్న లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో చాలా బాగుంటుందని చేసుకున్నాను. అండ్ స్లీవ్స్కి కూడా నేను లేస్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి చున్నీ పార్ట్ నేను ఈ కలంకారీ శారీ ఒకటి తీసుకున్నాను. సో కలంకారీ శారీ తీసుకొని నేను 2.5 మీటర్స్ చున్నీ కోసం అయితే నేను కట్ చేసుకున్నాను. సో చూసారు కదా, అవుట్ఫిట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ప్లెయిన్కి ఇలా కలంకారీ చున్నీస్ వచ్చి చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఇలాగా అయితే స్టైల్ చేశాను. సో మీకు కూడా ఈ ఎపిసోడ్స్ అన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను. సో నేను నార్మల్గా ఉండే మీషో డ్రెస్సెస్ నుంచి మనం ఎంత క్రియేటివ్గా అవుట్ఫిట్స్ రెడీ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోదు. మీకు యూస్ఫుల్ కాకపోయినా మీకు యూస్ఫుల్ అని అనిపించిన వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో ఈ డ్రెస్సెస్ వచ్చేసి బ్రౌనే కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి.